श्रीगणेशाय नमः। श्रीगुरुभ्यो नमः। श्रीपादश्रीवल्लभनृसिंहसरस्वती दत्तात्रेयाय नमः। मालां कुण्डिञ्च शूलं शङ्खं सुदर्शनं ददानां भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। गुरुमध्ये स्थितं विश्वं विश्वं मध्ये स्थितं गुरुः गुरोर्विश्वं न सान्नोति तस्मै శ్రీ గురువే నమః. దత్తాత్రేయ యొక్క దర్బారు, సాంప్రదాయాలు, వివిధ ప్రతిమలు మరియు జపించే 6వ మంత్రనామ జపం. భారతీయ తత్వం సద్గురు తత్వంతో పెనవేసుకొని ఉంది. అనేక దేవతలను ఆరాధించిన మానవుడు తన జన్మం యొక్క నిజస్థితి తెలియాలంటే ఉత్తమ సద్గురువును ఆశ్రయించితే కానీ ఆధ్యాత్మిక బాట దొరకదు. కృతయుగంలో రాజులే కాకుండా ఎంతోమంది జనులు కూడా ధర్మ మార్గంను వదిలిపెట్టి భౌతిక సుఖాలు, ఇంద్రియ సుఖాలలో మునిగిపోతూ ఆత్మతత్వాన్ని మర్చిపోయి దైవానికి, అతని సేవలకు దూరమవుతున్నారన్న కారణంగా దీని పరిష్కార మార్గం కొరకు బ్రహ్మదేవుడు ఆలోచించి మహోన్నతమైన తపో నిధులు అత్రి అనసూయల ద్వారా వారి తపోరాశులను ఒక ముద్ద చేసి మహాపుణ్యనిధి లోకోద్ధరుడు గురుమూర్తిని అవతరింపజేయడం ఒకటే ప్రస్తుతం లోకానికి అవసరం. ఇదే మార్గం ఉత్తమని చెప్పి గురు రూపంలో పరబ్రహ్మమూర్తిని అవతరింపజేశాడు. ఇప్పుడు శరన్నవరాత్రులు ఆరంభం. పరదేవతా స్థాపన రోజునే ఆ పరబ్రహ్మం యొక్క కొత్త జపం ఆరంభం కావడం విశేషం. తనకు దేవికి భేదం లేదని తెలిపనివాడు కాబట్టే ఇరువురు శ్రీచక్రం నందు ఆవాహనమై పూజలు అందుకుంటారు. దేవి పూజలో ఒకవైపు, అతని కొత్త నామం మరోవైపు ఆరంభం కావడం యాదృచ్ఛికం. అందుకే ప్రతి దేవీ ఆలయాలలో చాలా మట్టుకు దత్తుని విగ్రహం ఉండటం నిదర్శనం. ఎందుకంటే ఇరువురు సృష్టి సంచాలకులు. ఇక ఈ నెలలో చేసే 6వ జపం యొక్క నామం, ఇది మీ అందరికీ సుపరిచితం, అతి ప్రాచుర్యం నొందిన పారంపర సనాతన దివ్యమూర్తి ఎవరి యొక్క నామము, ఆదిగురువు త్రిరూపుని యొక్క నామము మీకు తెలిసినదే. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈ గురు రూపం అన్ని మత సాంప్రదాయాల వారికి అవగాహన మరియు అవసరం ఉంది కాబట్టి విశ్వరూపం అయిపోయింది. అంతే తాను వ్యాపించి ఇంకా వ్యాపింపజేస్తుంటూ మరియు తాను గ్రహిస్తుంటుంది. అందుకే పరబ్రహ్మ అని పేరు. ఆ పరబ్రహ్మే గురుదైవం దత్తాత్రేయుడు. రుద్రాధ్యాయంలోని 2వ అనువాకంలోని మంత్రం నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమః అనేది దత్తునికి వర్తిస్తుంది. ఎందుకంటే హరి అంటే విష్ణువు, క అంటే బ్రహ్మ, ఈశ అంటే ఈశ్వరుడు. వీరి రూపం ఒకే దేవతలో భాషిస్తున్నవాడు దత్తమూర్తి. ఉపవీతిని అనగా యజ్ఞోపవీతము, పుష్టానాం పతయే అనగా 10 పుష్టులు మానవునికి అవసరం కాబట్టి వాటిని పాలించే పాలకునికి నమస్కారము. నమో అంటే నమస్కారం. ఈ 10 పుష్టులు అనగా 1 వాక్పుష్టి, 2 జ్ఞానపుష్టి, 3 శరీరం ఇంద్రియ పుష్టి, 4 గృహక్షేత్ర పుష్టి, 5 ధనపుష్టి, 6 ధ్యాన పుష్టి, 7 ప్రజాపుష్టి, 8 గోపుష్టి, 9 ధర్మపుష్టి, 10 అనిమాది సిద్ధ పుష్టి. ఈ విధంగా దత్తుని ఆరాధించే వారికి ఎందులోనూ లోటు లేకుండా చూచేవాడు అని ఈ మంత్రము రుద్రుని, దత్తదేవుని క్లుప్తంగా వర్తిస్తుంది. బ్రహ్మకే గురుత్వం వహించిన శక్తి పరబ్రహ్మ కాక వేరెవరు కాగలరు? అందుకే దత్తాత్రేయ పరబ్రహ్మ అని అన్నారు. 4 ఆశ్రమాల తదుపరి 5వ ఆశ్రమాన్ని అనగా అవధూత ఆశ్రమాన్ని నెలకొల్పి స్థాపించిన వాడు దత్తాత్రేయుడు. కులమతాలకు అతీతంగా భగవత్ స్వరూపాలన్నిటికీ ఆది స్వరూపంగా, నిర్గుణ స్వరూపంగా నిలిచి ఒకే బాట నడిపించగల గురుయోగాన్ని ప్రసాదించింది దత్తాత్రేయుడే.
సాధకునిలో ఎప్పటికప్పుడు శక్తిని దత్తం చేస్తూ వయసు 80 దాటిన వాళ్లను ముందుకు నడిపించే గురు పరమాత్మ ఒక్కడే. అతడే దత్తాత్రేయుడు. కరకమండల కుండల భూషణుడు. అతని నగవు తిరుమందహాసము, రూపం అతి గాంభీర్యము, హృదయం మృదుమానసము, చరణములే జీవిత నౌకలు. అందుకే ఆ దేవదేవుడు గురుదేవుని ఎవరైనా పూజించక తప్పదు, అనుసరించక తప్పదు. ఉజ్జయినిలోని అఖాడ సాంప్రదాయాల వారు శ్రీ విద్యకు, యోగ విద్యకు, బ్రహ్మ విద్యకు దత్తుడే గురువు అని గట్టిగా విశ్వసిస్తారు. అన్యమతస్థులు, సిక్కులు, క్రైస్తవులు, ముస్లింలు వారు కూడా ఆరాధించడం కనిపిస్తుంది. కొన్ని దత్త మందిరాల్లో అనగా కర్ణాటక బుడంగిరి ప్రాంతంలో ముస్లిం భక్తులే పూజారులుగా ఉండటం గమనార్హం. పైన చెప్పిన అఖాడ సాంప్రదాయమే గాక రెండవది సాంప్రదాయం మత్స్యేంద్రనాథ్ సాంప్రదాయం. అందులో గోరఖనాథుడు మొదలగు వారి కాలంలో అలక్ నిరంజన్ అనే మంత్రం ప్రసిద్ధి పొందింది. మూడవది మహానుభావ సంప్రదాయంలో చతుర్యుగ అవతారుడుగా ప్రపంచంలో మానవులున్నంత వరకు వాళ్లకు జ్ఞానం భిక్ష ప్రసాదించేవాడుగా అందుకే అవతారం ఎత్తినని చెప్పేసి తెలిపారు. నాలుగవ సాంప్రదాయం సమర్థ సాంప్రదాయం. సమర్థ రామదాస్ ఒకసారి దేశ పర్యటన చేస్తుండగా ఒకచోట దత్తాదర్శనం పొంది అవధూత గీతను, గురుగీతను ప్రసాదిస్తుంది సిద్ధపురుషుడు, సిద్ధ సనాతనుడు దత్తుడే అని కీర్తించినారు. ఐదవ సాంప్రదాయంలో జ్ఞానేశ్వరు, ఏకనాథ్, జనార్దన్ మొదలగు వారు స్థాపించిన వారకరి మహాసిద్ధునిగా పేర్కొన్నారు. ఆరవది ఆనంద సాంప్రదాయంలో దత్తాత్రేయ దేవదేవ అంటూ కీర్తి చేస్తుంటారు. ఈ విధంగా ఏడవ సాంప్రదాయం చైతన్య సాంప్రదాయంలో దత్తుని పరమగురుగా భావిస్తుంటారు. గుజరాత్లో సౌరాష్ట్ర ఆలయంలో దత్తుని విగ్రహం మధ్యలో బ్రహ్మ ఉండి అటు ఇటు విష్ణుడు, శివుడు ఉన్నట్లు గమనిస్తుంటాం. హైదరాబాదులో నారాయణ మహారాజ్ మఠంలోని విగ్రహంలో మధ్యలో శివుడు ఉండి అటు ఇటు బ్రహ్మ, విష్ణు ఉన్నట్లు కూడా ఉంది. ఇక వేరే స్థలాల్లో కొన్ని చోట్ల దత్త ప్రతిమలకు చేతులు 8 ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే బ్రహ్మాండ పురాణంలో దత్తాత్రేయ స్వామి దర్బారు కొలువు తీరిన విధము మహావైభవంగా వర్ణించబడ్డది అంటూ మరో ఎత్తు. ఆ కొలువు ఎక్కడుందో తెలుసా? అది నైమిషారణ్యంలో. ఎలా ఉంటుందంటే రంగరంగ వైభవంగా అతని దర్బారు సాగుతుంది. ఒక మందార విశాల వృక్షం, ఆ చెట్టు పెద్ద పెద్ద పూలతో నిండి ఉంటుంది. దాని క్రింద ఒక ఎత్తైన మహాబలి పీఠం, ఆ పీఠంపై ఆశీనులు ఉండే దేవుడు దత్తాత్రేయ స్వామి. అతని జడలో మల్లెలు, మొల్లలు, జాజులు మొదలగు వివిధ రకాల పరిమళాల భరిత పుష్పాలు, మెడలో మనుల హారాలతో పాటు ఫణిహారాలు అనగా సర్పహారాలు, రుద్రాక్షలు, స్ఫటికమాలలు, బంగారు మొలతాలతో వామాంకంన యోగలక్ష్మి అనగాదేవితో కూడి ఉంటాడు. వెనకన కామధేనువు, 4 వైపుల శ్వాన రూపాలు గల 4 వేదాలు, స్వామివారిని సనక సనందన నారదాది శాశ్వతములు, యోగులు, మహర్షులు, నవనాథులు, సిద్ధులు ఎందరో దత్తుని స్తుతిస్తుంటారు. పాశమంకుశంతో పరాశక్తి, వాగీశ్వరి, కామేశ్వరి, భువనేశ్వరి, శ్రీదేవి మరియు సర్వభూతజాలము, అష్టసిద్ధులు, ఐశ్వర్యములు, దేవతలు, దానవులు మొదలగు వారందరూ ఆయనను చేతులు జోడించి నమస్కరిస్తారు. ఆ స్వామి శంఖచక్ర డమరు, త్రిశూలము, మాలా కమండలాలు ధరించి ఉంటాడు. అతని తల్లిదండ్రులు అత్రి, అనసూయాదేవి ఒక పక్కన, అన్నదమ్ములు చంద్రుడు, దుర్వాసుడు, మేనమామ కపిలమహర్షి మరో పక్కన నిలబడి ఆ యొక్క నిండు దర్బారును తమ దత్తుని వీక్షిస్తూ ఎంతో వైభవాన్ని తిరిగిస్తూ చూస్తూ మురిసిపోతూ ఆనంద లహరిలో మైమర్చిపోతుంటారు. ఎందుకంటే ఆ కరువులో గంధర్వులు అపురూప స్వరంతో రాగరాగిని సంగీత గానం చేస్తుంటే దానికి తగినట్టుగా లయబద్ధంగా అప్సరసలు నాట్యం చేస్తుంటారు. ఈ అమోఘమైన దర్బారులో వరదుడు దత్తాత్రేయుడు భక్తుల కోరికలను సఫలం చేస్తూ ఈ మొత్తము వర్ణన దత్తాత్రేయుల వారి పరబ్రహ్మ తత్వాన్ని, విశ్వరూపాన్ని, గురు రూపాన్ని సూచిస్తున్నది. అనగా ఇంతమంది తన వద్దనే, తనలోనే సర్వం ఉన్నదన్న సత్యాన్ని వెల్లడి చేస్తున్నది. ఇంతవరకు చెప్పినదంతా భౌతికపరమైన దత్తాత్రేయుని గురించి అయితే, ఆధ్యాత్మికపరంగా
రూపంలో కనబడే వాటి గురించి ఆలోచన విచక్షణ చేసి వాటి వివరం తెలుపుతున్నాను. చూపునకు దత్తరూపుడవు, తలపునకు సత్వపురుషుడవు, విచారించితే సత్వపురుషుడవు, వివరించితే త్రిగుణయుక్తుడవు. చూపునకు త్రిశిర రూపుడవు, తలపునకు త్రి అక్షర బిలుతుడవు, విచారించే సత్వర తమో గుణుడవు, వివరించే దత్తచంద్ర దుర్వాసుడవు. చూపునకున్నవి షడకరములు, తలపునకు ధరించితి వాయుధములు, విచారించేవి అవి షడ్వర్గములు, వివరించితే అవి నరులకుండును. చూపునకు అగుపడు చతుష్టునకములు, తలపునకు అవి శాంతజీవులు, విచారించే చతుర్వేదములు, అవి వివరించితే అవి విధాత్తవాక్కులు. చూపునకు వృక్షాసీనుడవు, తలపునకు అది కల్పవృక్షము, విచారించితే పొందినది ఎన్నో వరములు, వివరించితే వరదాని అయి అందరికీ ఫలించును. ఒకవేళ మన దేహంని అనసూయాదేవి అనుకుంటే అప్పుడు అత్రిమహాముని మన ఆత్మనే అవుతుంది. ఈ ఆత్మదేహాల వశము మన త్రిగుణములు అయినట్లు అనసూయాతుల వశమైనారు త్రిమూర్తులు. ఆ త్రిమూర్తులు పరీక్ష ఎదిరించి నిలబడింది ఒకసారే అనసూయ. కానీ ఈ దేహం అనే అనసూయకు త్రిమూర్తులు అనగా త్రిగుణాల యొక్క పరీక్షలు నిరంతరం సాగుతుండు. అత్రిని తలచి అనసూయ పరీక్షలో గెలిచింది. అత్రి అనగా మన ఆత్మగా అనుకున్నాం కాబట్టి ఆత్మదీక్షలతో అత్రి ఆ త్రిగుణాల పరీక్షలను ఎన్నో మార్లైనా గెలవచ్చును. అనసూయ ఎంతో నిర్మల పవిత్రం కాబట్టి గెలిచింది. అట్లే మన దేహంను కూడా అంత పవిత్రంగా నిర్మలంగా ఉంచుకుంటేనే త్రిగుణాల పరీక్ష ఆధ్యాత్మికంగా గెలవగలం. ఆమె అంతటా త్రిమూర్తుల ప్రభావం తనపై సాగకుండా నివారించగలిగింది. అట్లే మనం త్రిగుణాల స్వభావం మనపై సోక నివారింపగలము. త్రిగుణాల రైతుడు అత్రి మహాముని, మన ఆత్మకు కూడా అంతే. అనసూయ లేనిది అనసూయ పతివ్రత. అట్లే అసూయ లేని దేహంను ఉంచుకోవాలి మనం. వారి సంగమమే త్రిమూర్తి రూపమైనట్టు ఆ రూపం త్రిగుణాలుగా మూర్తి ఏకమై ప్రతి మనిషిలో దత్తుడిగా ఉండి స్థిరముగా ఉండేటువంటి వాడు. నారదుడు ఒకచోట నిల్వకున్నట్టు అటునిటు అన్ని లోకాలు తిరిగినట్లు మన మనసు కూడా తిరుగుతూ ఉంటుంది. మన దేహ త్రిగుణాలకు ఆ మనస్సు నారదుడిలాగా సమస్యలను సృష్టించుతుండును. అందుకే పతిభక్తిచే అనసూయ అన్నింటి నుండి ఉద్ధారమును రీతిగా ఆత్మశక్తి చేత అనగా దైవభక్తి చేత మన దేహంలను ఉద్ధరించుకునవలను. ఇది ప్రతి భక్తులకు మన దేహం ఉద్ధారానికి విచక్షణ. దత్తావతారానికి సంబంధించి ముఖ్యాతి ముఖ్యమైన విషయం భిన్నత్వంలో ఏకత్వ సాధన. అన్ని సాధనలు ఏకం చేసి తనలో కలుపుకోగా తన లక్ష్యం కర్మభక్తి జ్ఞానాలను యోగంగా మలిచి అన్నిటిలో జ్ఞానంలో విలీనం చేసి బ్రహ్మజ్ఞాన విధులుగా మారుస్తాడు. సాధకులను సగుణాల నుండి నిర్గుణంలోకి మారుస్తాడు. దత్తప్రభువు వెలయించిన మార్గమే శంకరాచార్యుల వారికి మార్గదర్శనమై పంచాయతం సృష్టికి మూల కారణమైంది. దత్త గురువుల మీద ఆచార్య శంకరుల గల భక్తి ప్రపత్తులు నిరూపమైనవి. కాశీలో చాండాల రూపం దర్శనమిచ్చి ఆత్మజ్ఞానాన్ని కలిగించడం, స్వప్నంలో దర్శనమిచ్చి లోకకల్యాణంకి దత్త సహస్రనామ స్తోత్రాన్ని వ్రాయించడం ప్రబల సాక్ష్యం. దత్తుడు ప్రసాదించిన జ్ఞానంతో శివశక్తులు ఒకటే అయినది జ్ఞాన విషయం గ్రహించగలిగాడు శంకరాచార్యులు. మనం కూడా తానెవరో భగవంతుడెవరో తన ధ్యేయమేమిటో తెలుసుకొని అనుభవంలోకి తెచ్చుకొని జ్ఞానస్వరూపంగా మారుటే ప్రతి మనిషి యొక్క అసలు జ్ఞానం. ఆలోచించండి, ఆధ్యాత్మికంగా విచారించండి. ఆత్మ సుఖంగా కుటుంబంను భౌతికంగా సుఖమయం చేసుకోండి. దైవంనే మనసులో నిలుపుకోండి. సర్వే జన సుఖినో భవంతు. చతుస్సారం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. సర్వం దత్తార్పణమస్తు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.